సో ఎంతవరకు ఉందండి ఫండ్స్? అది మీకెందుకు? అసోసియేషన్ ఇస్ సెల్ఫ్ సఫిషియెంట్. మీకెందుకు అది? అంటే ఇప్పుడు మీ మెంబర్స్ కి అది వాళ్ళకు అది వాళ్ళకి తెలుసు, మెంబర్స్ ప్రతి ఒక్క మెంబర్కి తెలుసు కదా. మీకెందుకు? అనవసరం కదా. మీ జర్నలిస్ట్ అసోసియేషన్ డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాను నేను. మా జర్నలిస్ట్ అసోసియేషన్ మీకు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో తీసుకొచ్చి చూపిస్తాను. అది కూడా నాకెందుకని అంటే నాకెందుకంటే ఇందాక మీరు అంటున్నారు కదా, అదే జర్నలిస్ట్ మీరు ఈ రీసెర్చ్ చేయాలి, ఇది తెలుసుకోవాలి, డబ్బుల పైన మీకెందుకండి? అదే ఇప్పుడు ఒక అసోసియేషన్ మొత్తం వాళ్ళ వెల్ఫేర్ గురించి మీరు చూస్తున్నారు కాబట్టి ఒక ఇంట్రెస్ట్ అర్థం ఉంది. సంబంధం లేని మీరు అడిగితే ఎందుకు అర్థం అవుతుంది? సర్లేండి, నేను కూడా ఒక ఆర్టిస్ట్ కింద మీ సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఒక రోల్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ అంత ఈజీగా కాదు. మీలో ఒకడికి అలాగే పొరపాటుని ఇచ్చారు కాబట్టి రూల్స్ అని చాలా స్ట్రిక్ట్ చేసాం. అసలు ఇప్పుడు విష్ణు గారు రికమెండ్ చేస్తే అవుతుందా? నాకు మీరు రికమెండ్ చేస్తారు. నేను సంతకం పెట్టినా కూడా దేర్ ఇస్ అ ప్రాసెస్. వ్యక్తి గొప్పోడు కాదు, సంస్థ గొప్పది. నాకు ఇచ్చిన పని, నేను ఆ సంస్థని పని చేయాలి, నువ్వు సరిగా పని చేస్తావురా అన్న నమ్మకంతో పెద్దలందరూ వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. సో ఐ హ్యావ్ టు డూ మై జాబ్. ఐఎమ్ అ వర్కర్ దేర్. ఇన్ మా అసోసియేషన్ యాజ్ అ ప్రెసిడెంట్ ఐఎమ్ అ వర్కర్. సో ఐ హ్యావ్ టు డూ మై జాబ్. మేబీ ఎస్, దట్స్ అనదర్ వర్డ్, బట్ ఐ బిలీవ్ ఐఎమ్ జస్ట్ అ వర్కర్. ఓకే. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చినట్టున్నారు. ఏంటండి, అంటే ఏమన్నా ప్రపోజల్ ఇచ్చారా? లైక్ టికెట్ ప్రైజెస్ కానీ ఏదన్నా ఇప్పుడు హాట్ టాపిక్? ఏమి ఇవ్వలే. ఇట్ వాస్ దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ వీ స్పోక్. నేను టికెట్ ప్రైజెస్ గురించి నేను టాపిక్కే రాలా. ఐ డోంట్ థింక్ నీ కన్నప్పకి ఐ డోంట్ థింక్ ఐ టికెట్ ప్రైజెస్ పెంచాను నేను. ఓకే. సో ఏంటి సార్, అంటే చాలామంది చాలా ఒపీనియన్స్ చెప్పారు వీటిలో. గవర్నమెంట్కి ఇండస్ట్రీకి ఏదో నడుస్తుంది. ఆల్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ వెరీ అమికబుల్. రేవంత్ రెడ్డి గారు కూడా హీఈస్ వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్కర్ కానీ, దే ఆర్ పాజిటివ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీతో ఎందుకు వాళ్ళకి నెగిటివిటీ ఉంటుంది? వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం. లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇదే నడుస్తుంది మనకి. ఏది? ఏదో ఒకటి ఇష్యూస్, టికెట్ రేట్లని అయ్యని, గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందని, ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అని, ఏదో ఒకటి. గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. వాళ్ళు ఒకటి క్యాన్సిల్ చేశారంటే మాకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇప్పుడు గుడ్ రిప్రజెంటేటివ్ తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు. హీఈస్ ద రైట్ పర్సన్ టు ఆల్సో టాక్ అబౌట్ ద టికెట్ ప్రైజెస్. హీ విల్ డూ అ గ్రేట్ జాబ్. ఐఎమ్ 100% షూర్. ఓకే. సో ఆర్టిస్ట్స్ వరకు ఏదన్నా ఇష్యూ వస్తే అసోసియేషన్ ఎంతవరకు హెల్ప్ చేయగలదు? 100% హెల్ప్ చేస్తాం. అందుకే కదా మా ఓన్లీ మీరు ఒక డైరెక్టివ్గా ఒక మాట చెప్పడమేనా, లేకపోతే అసోసియేషన్కి ఏదైనా ఇది రూలింగ్ ఇంపోజ్ చేసేది ఏదైనా ఉందా? పవర్ ఉన్నాయి కదండి. ఓకే, ఉన్నాయి కదా. కలోకే సి లైక్ ఐ సెడ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. ఓకే. ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. హర్డ్ సంథింగ్ మలేషియాలోనే ఎక్కడో ఒక ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో చాలా పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం, బట్ ఇట్స్ టేకింగ్ టైం. ఓకే, ఇట్స్ టేకింగ్ టైం. సో నెక్స్ట్ ఏంటండి, ఫిల్మ్ బిజినెస్లో కానీ లేకపోతే మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ బిజినెస్లో కానీ ఏంటి? దెర్ బి లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ అండి. అంటే ప్రతి 1 ఇయర్కి 2 ఇయర్స్కి హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటాం కదా మేము. సమ్వేర్ ఎక్రోజ్ ఏదో ఒక స్కూల్లో ఏదో ఒకటి కనిపిస్తుంది, విష్ణుదురా అంటారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు వేరే చోటన ఇది విష్ణుదురా అంటారు. అన్ని స్కూల్స్ నా దగ్గర లేవు కానీ, బట్ ఐ విష్ అలా అన్ని స్కూల్స్ ఉన్నాయని. అది ఎవరి స్కూల్లో కూడా నా అకౌంట్లో వేసేసి ఓకే వేసుకోండి, మంచిదైతే నా అకౌంట్లో వేసుకోండి. సో కన్నప్ప తర్వాత ఇంకేదైనా ఆలోచిస్తానండి. అప్పుడు దాకా దట్స్ నథింగ్. ఇట్స్ ఓన్లీ కన్నప్ప. అంటే చాలామంది ఇప్పుడు స్టూడియో బిజినెస్లో పోస్ట్ ప్రొడక్షన్, విర్చువల్ ప్రొడక్షన్స్ అని చాలా అంబిషియస్గా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. సో విష్ణుకి అలాంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తే వై నాట్? ఓకే. సో ఏదైనా సరే ఇండస్ట్రీలో ఎక్కడ సంపాదించి వచ్చినా వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంతే కదండి, ఇదే కదా నా బ్రెడ్ అండ్ బటర్. ఓకే. సో మార్కెటింగ్ ప్లాన్స్ ఏంటండి? అసలు ఇప్పటికే చాలా పాన్ ఇండియాలో చాలా ఈవెంట్లు కూడా చేసేసినట్టున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇంకా చేయాలి, చాలా చేయాలి. ఈ రోజుకి మన ఇంటర్వ్యూ జరిగే టైంకి 45 days ఉంది, April 25th. సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అది కాంప్లిమెంట్గా తీసుకుంటారేమో కానీ ఈ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్కి ఇంత ఎర్లీగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది మీరేనేమో. దట్స్ బికాజ్ ఐఎమ్ నాట్ అ బిగ్ సూపర్ స్టార్. ఓకే. ఐ హ్యావ్ టు ప్రమోట్ మై ఫిల్మ్ రైట్ ఫ్రమ్ మై వెరీ ఎర్లీ స్టేజ్. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో
సో ఆఫ్టర్ కన్నప్ప మారిపోతుంది అంటారు. ఐ హోప్ ఇట్ చేంజెస్, మై ఇమేజ్ చేంజెస్, మై స్టార్డమ్ చేంజెస్, మై మూవీస్ చేంజ్, ఇవన్నీ మారుతాయని నమ్మకం నాకుంది.